62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్. పొద్దున్న లేవగానే తుమ్ములు వస్తున్నాయి, ముక్కు కారుతుంది అంటే ఫస్ట్ మోస్ట్ కామన్ వాళ్ళకి ఎలర్జీ ఉంది. సో అది కూడా దేనికి? నోస్ అనేది ఏంటి? మన శ్వాస తీసుకునే ఒక ప్రణాళిక. ఓకే, నోస్ లంగ్స్ ఇది మొత్తం సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్ అంటారు దీన్ని. సో ఇప్పుడు ఏమవుతుంది, లేవగానే ఏమవుతుంది బాడీలో? ఎయిర్. అందరూ పడుకునే టైంలో డోర్స్ విండోస్ క్లోజ్ చేసి ఉంటాయి. సో నైట్ ఏం జరుగుతుంది? యూజువల్గా ఎవరైతే మార్నింగ్ లేవగానే తుమ్ములు వస్తున్నాయో వాళ్ళకి డస్ట్ ఎలర్జీ కామన్గా ఉంటుంది. సో డస్ట్ అంటే అందరు అనుకున్నట్టు ఏదో చిన్నగా ఇలా పౌడర్ లాగా ఉండదు. డస్ట్ ఎలర్జీ అని డస్ట్ మైట్ ఎలర్జీ. మైట్ అంటే ఏంటి? ఒక ఇన్సెక్ట్ అది. ఓకే, సో ఇన్సెక్ట్ అనేది ఎలా ఉంటుంది? చిన్న కాక్రోచ్ లాంటిది ఉంటుంది, మన కంటికి కనబడదు, అంత చిన్నగా ఉంటుంది. సో ఇప్పుడు ఏంటి, ఇప్పుడు డస్ట్ మైట్ అని చెప్తున్నారు, డస్ట్ అంటున్నారు. డిఫరెన్స్ ఏంటి అంటే మన స్కిన్ స్నేక్స్ లాగా కూడా, స్నేక్స్ ఎలా చేస్తాయి? ఒకేసారి మొత్తం స్కిన్ ఒకేసారి వదిలేస్తుంది. బట్ మన స్కిన్ ఎలా అంటే చిన్న చిన్న పౌడర్ పార్టికల్స్లో వదిలేస్తుంది. మన స్కిన్ కూడా ఎవ్రీ 28 days మొత్తం మన స్కిన్ రీసైకిల్ అయిపోతుంది. అంటే 28 days లోపల స్కిన్ న్యూ అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ 28 daysలో కొత్త సైకిల్ ఆఫ్ స్కిన్ వస్తుంటుంది. సో ఈ స్కిన్ ఎక్కడ పోతుంటుంది? ఈ పౌడర్ ఫామ్లో మన బెడ్ పైన, యూజువల్గా బెడ్ పైన ఉంటుంది. సో ఈ డస్ట్ మైట్స్కి మన స్కిన్నే ఫుడ్. ఓకే, సో ఇప్పుడు డస్ట్ మైట్ నుంచి వచ్చే ఎలర్జీ ఏమవుతుంది? ఎయిర్లో ఉంటుంది, గాలిలో ఉంటుంది. మనం మార్నింగ్ లేవగానే ఏం చేస్తాం? బెడ్షీట్ ఫోల్డ్ చేయడము, బెడ్ దులపడము, ఇవన్నీ చేసేవరకు ఏమవుతుంది? ఏదైతే కూర్చొని ఉన్న డస్ట్ మైట్స్ ఉన్నాయో గాలిలో లేస్తాయి. సో ఇది మన నోస్లో వెళ్ళగానే రియాక్షన్ స్టార్ట్ అవుతుంది. సో ఇదే తుమ్ముల రూపంలో వస్తుంది. నెక్స్ట్ ఏమవుతుంటుంది? ఇప్పుడు డస్ట్ లేదనుకుందాం ఒక సిచ్యువేషన్లో, బట్ ఎవరికైతే ఎలర్జీ టెండెన్సీ ఉన్నదో వాళ్ళకేమవుతుంటుంది? ఇరిటేషనల్ కాఫ్ ఆర్ ఇరిటేషనల్ కోల్డ్, ఇరిటేషనల్ స్నీజ్ అంటారు. అంటే ఆల్రెడీ ఒక పుండు మీద కారం పెట్టినట్టు అంటారు. అంటే ఏంటి? ఆల్రెడీ అక్కడ స్కిన్ లేదు, మీరు ముడుతున్నారు ఆర్ ఏదో ఒకటి వేస్తున్నారు, సో నొప్పి ఎక్కువ అవుతుంది. సో ఇది కూడా సేమ్, చల్లగాలి తాకగానే ఆల్రెడీ నోస్ చాలా సెన్సిటివ్ అయిపోతుంది. ఎలర్జీ ఉండి, ఎలర్జీ అయ్యి, ఎలర్జీ స్టాప్ అయ్యి, సో ఆన్ అండ్ ఆఫ్ వల్ల ఈ సెన్సిటివ్ అయ్యే వరకు నెక్స్ట్ ఏం చేసాం? చల్లగాలి తాకగానే తుమ్ములు రావడం. కొంతమందికి ఇంట్లో పోపు వేసిన తుమ్ములు వస్తాయి, జస్ట్ అగరబత్తి ముట్టియగానే తుమ్ములు వస్తాయి, పర్ఫ్యూమ్ కొట్టగానే తుమ్ములు వస్తాయి. అంటే ఇవన్నీ ఎలర్జీ ఉన్నట్టు కాదు. ఎలర్జీ ఒక ప్రోటీన్కి వస్తుంది. ఇదేంటి? సెన్సిటైజ్డ్ ఎయిర్వేస్. అంటే ఆల్రెడీ ఎలర్జీ ఉండి చాలా సెన్సిటివ్ అయిపోయిన ఎయిర్వేస్. సో ఇవి స్ట్రాంగ్ స్మెల్స్ రాగానే ఆ బాడీ ఆ విధంగా రియాక్ట్ అయ్యి తుమ్ముల రూపంలోనూ, కంటి నుంచి నీరు కారడం ఇలాంటివి మేనిఫెస్ట్ చేస్తుంది.